మనము దేవుని ప్రజల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి క్షేమము, దేవుడు వారిని సమకూర్చుట కొరకైనటువంటి వాగ్దానములు, ఆ యొక్క భాగాల్ని మనం ధ్యానిస్తాం. లోపట బయట కరువు అన్నటువంటిది ప్రజల జీవితాల్లో ఎలా ఆవరిస్తొచ్చిందో నిన్నట్టున్నాము మన యోవేలు గ్రంథంలో నుండి చూస్తొచ్చింది. ఈ ఉదయ కాలము విలాప వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ కూడా మొదటి అధ్యాయంలో యెరూషలేము వాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆ ఆధ్యాత్మికమైనటువంటి కరువు స్థితిని ఇక్కడ కూడా చెబుతారు. విలాప వాక్యములో మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాం. పాటలు జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనుల్లో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజ కుమార్తె అయినది. ఎట్లు నన్ను చెల్లించినదైపోయాను, ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను. రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దానిని ఓదార్చువాడు ఒకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులేరి. యోధా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయాను. దాని తరము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందరు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారు. దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయాను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేష్ఠునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమందు సంచార దినములయందు సహాయము చేయవారు ఎవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినమును బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయను. దాని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించెదరు. అది నిట్టూర్పు విడిచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించి వాడొకడును లేకపోయాను. యెహోవా శత్రువుల స్త్రీలొడి చేత నాకు కలిగిన శ్రమను దృష్టించము. దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గురించి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుకున్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడిచుచు ఆహారం వెతుకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారం కొందరు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవ నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరమ నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగి ఉన్నాడు. నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. కాడి కట్టునట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకి ఎక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతుంది. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టివేశాను. నా యవ్వనులను అణగదొరకవలనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించాను. యెహోవా కన్యక అయిన యోధా కుమారిని ద్రాక్ష గానుగులో వేసి త్రొక్కి ఉన్నాడు.
వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలి ఉన్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులై నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయను. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసేదని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకులను నా యవ్వనులను చెరలోనికి పోయిన్నారు. నా విటకాంతులను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకబోయి పట్టణములో ప్రాణం విడిచిన వారైరి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట చూచి విని నన్ను ఆదరించి వాడొక్కడునూ లేకపోయాను. నీవు నాకు ఆపద కలగ చేసేదవన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించదు. అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కృంగిపోయాను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్టు వారికి చేయుము. కాబట్టి ఈ మొదటి అధ్యాయం అంతా కూడా దేవుని ప్రజల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బానిస జీవితము, వారి యొక్క పాపమయమైనటువంటి జీవితము, వారి యొక్క తిరుగుబాటు జీవితము, బబులోనులో నెబుకద్నెజరు ద్వారా చెరకు తీసుకుపోబడినటువంటి వారి యొక్క చెర జీవితాన్ని గురించి మాటలు రాయబడుతూ వచ్చింది. దేవుని ప్రజలు దేవుని వాక్యానికి చోటు ఇవ్వక, దేవుని అందరి పవిత్రతకు చోటు ఇవ్వక, దేవుని ఘనపరచవలసిన రీతిలో వారు ఘనపరచని కారణం చేత దేవుని సమాజంలో ప్రవేశించకూడదని వారికి మనోహర వస్తువులన్నీ కూడా శత్రు చేతికి చిక్కుచూ రావడం, వారి యొక్క జీవితానికి సహాయం చేయవారు లేనటువంటి దుస్థితులకి రావటం, వారి యొక్క శత్రువులు వారి మీద ఏలికలై జీవిస్తూ రావటం, ఇదంతా కూడా ఈ మొదటి అధ్యాయంలో మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని ప్రళయ జీవితాన్ని గురించి ఒక దుఃఖముగా, శోకముగా, విలాపముగా ఎంతో మూలుగుతూ పలుకుతూ వచ్చినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు విశ్రాంతి దినమున సమాజంలో కూడి రావటం, దేవుడు చేసినటువంటి మేళ్ళను తలంచుకోవటం, దేవుని యొక్క బిడ్డగా వారు ఎంతగానో నిష్ఠ గరిష్ఠులతో దేవుని యొక్క బిడ్డగా వారు జీవించాల్సినటువంటి వారు వారి యొక్క జీవితంలో ఆ సమాజ మందిరంలో ప్రవేశింపకూడదని అలాగున హెచ్చరించబడుతూ వచ్చిన ఆ యొక్క పరిశుద్ధ స్థలములో వారు ప్రవేశించకూడదనేటువంటి హెచ్చరికను పొందుతూ వచ్చి, ఎందుకు ఆ కారణం అంటే 4వ వచనములో మనం గమనిస్తే, నియామక కూటములకు ఎవరునూ రారు గనక సియోన్ మార్గములు ప్రలాపించున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాకుల భరితురాలాయను. కాబట్టి నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతా లేదు, అక్కడంతా వ్యాపారం, అదంతా ఒక దొంగల గుహ, దేవునికి స్థానము లేనటువంటి పరిస్థితి ఆ మందిరంలో చూసి ఆ దేవాలయంలో రూపలు మార్చువారిని, గువ్వలు అమ్మువారిని ఆయన కొరడా పట్టుకొని వారిని వెళ్ళగొడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
సాక్షాత్తు అలాంటి పరిస్థితి పూర్వ దినాల్లో దేవుని ప్రేమైనటువంటి వారికి సంభవిస్తూ వచ్చినటువంటి స్థితిగతులుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారిని ప్రత్యేక జనాంగముగా చేసుకుంటూ వచ్చినాడు. యావత్తు ప్రపంచానికే ఒక ప్రత్యేకమైనటువంటి దేశముగా వారు పెడుతూ వచ్చినాడు. అయితే వారి యొక్క జీవితం అంతా కూడా ఒక అస్థిరమైనటువంటి జీవితంగా ఉంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. ఆపద కలుగుతూ వచ్చినప్పుడు మొరపెడుతూ వచ్చినారు. ఆపద తీరిన తర్వాత దేవుణ్ణి గణపరిచే రీతిగా గణపరిచే వారుగా లేకుండా వచ్చినారు. కాబట్టి ఒక దేవుని ప్రజలు ఒక అన్యుల దేశంలో వారు చెరలోనికి పంపబడుతూ ఆ ప్రకారంగా బానిస బ్రతుకులో మగ్గుతూ వచ్చినటువంటి స్థితి ఈ యొక్క విలాప వాక్యములో కూడా చెప్పబడుతూ వచ్చినటువంటి స్థితి. అయితే ప్రభు తన బిడ్డలైనటువంటి వారిని వదిలిపెట్టినటువంటి వారుగా లేరు. యెరెమీయా దేవుని పరుల పక్షమున మరి ఎంతగానో విజ్ఞాపన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. దేవుని కోపాన్ని బట్టి, ఆయన కన్నటువంటి ఉగ్రతను బట్టి నన్ను దృష్టించుము, ఆర్థిగా సహాయం చేయము, ఆదరించు వారు ఎవరు లేరు అని మొరపెడుతూ వచ్చినట్లుగా మనం ఇందులో మనం చూస్తూ వస్తాం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారిని దేవుడు మరొక సియోను కుమారిగా, ఒక యెరూషలేము కుమారిగా తన బిడ్డల విషయంలో ఎలాంటి రీతిగా ప్రార్థన చేయాలనో, సియోను కుమారి మొదటి జామున నీ పిల్లల విషయంలో నువ్వు కన్నీరు కార్చు, ఆ ప్రకారంగా నీవు మొరపెట్టు అని ఆయన బిడ్డైనటువంటి మనకు దేవుడు ఇటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేయవలని ఆయన ఎంతో ప్రేమ కలిగి మనతో మాట్లాడుతూ వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో భూమి మీద సంఘాల యొక్క పరిస్థితి కూడా మరి దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ స్థితిగతిలో లేనటువంటి పరిస్థితిని బట్టి మనం ఎంతగానో విజ్ఞాపన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభు పాదల చెంత సంఘాల్లో అంతరంగ జీవితంలో గొప్పదైనటువంటి ఉజ్జీవం వచ్చినట్లుగా మనం ప్రార్థించాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అందుకోసమని ఈ ప్రార్థన నిరాటంకముగా కొనసాగాలని, ఆ రీతిగా దేవుని పిల్లలందరూ కూడా సంపూర్ణంగా వారి యొక్క జీవితంలో ప్రభువులో వారి యొక్క ఆత్మీయ జీవితం ఆధ్యాత్మికమైనటువంటి సంపన్న స్థితిలో రావాలని మనం ప్రార్థించాలని ప్రభు కోరుతాం. అందుకొరకని 2వ అధ్యాయంలో 18వ వచనం 19వ వచనంలో గమనిస్తే జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము. విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. కాబట్టి ఎలాంటి రీతిలో దేవుని యొక్క బిడలని, సియోను కుమారైనటువంటి దేవుని ప్రజల్ని ఎలా ప్రార్థించమని కోరుతా ఉన్నాడు మనం చూస్తాం. విరామం కలగనీయకుము, దివరాత్రము కన్నీరు పారనిమ్ము, కంటి పాపను విశ్రమింపనీయద్దు. దేవుడు తన ప్రేమైనటువంటి వారిని ఆత్మీయంగా సంపూర్ణంగా సమకూర్చు వరకు భూమి మీద మన యొక్క తుది శ్వాస వరకు
ప్రభు బిడ్డలుగా మన యొక్క కాలములో దేవుడు చేసే కార్యాలని మనం చూసిన కొరకు మన ప్రార్థన దేవుడు కోరుతాడు. అలాగున ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నిజముగా మనకు దేవుని యందు ఆశ కలుగునట్లుగా, ప్రభు మనల్ని సమకూర్చినట్లుగా దేవుడే తన కృపను బట్టి మన పట్ల జాలిపడినటువంటి వాడుగా మనం చూస్తాము. ఆ రీతిగా దేవుని మహిమ కొరకు దేవుని బిడైనటువంటి వాటిని ఆధ్యాత్మికమైన చెర నుంచి విడిపించబడుట అనేటువంటిది మనం చూస్తాం. అందుకోసం 3వ అధ్యాయంలో మరి 21, 22, 23, 24 వచనాలు మనం చదువుతూ వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలం నరునికి మేలు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారి యొక్క జీవితాల్లో ప్రభు చేయనటువంటి ఆయన శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం, ఎంతో గొప్ప కార్యం. ప్రభు తన పిల్లైనటువంటి వారిని బాధ పెట్టడము, వారిని దురవస్థలో తీసుకొని వెళ్ళటము, వారి చెరలో తీసుకొని వెళ్ళటము అన్నటువంటిది ఆయన తన స్వభావానికి విరుద్ధంగా చేస్తూ వచ్చిన కార్యం కాదు. దేవుని ప్రజలు తమ జీవితాన్ని అలా చెరకు వెళ్ళడానికి కొరకుగా వారి అపవిత్రత, వారి యొక్క అవిధేయత, వారి యొక్క అవిశ్వాసము, వారి ఆత్మీయ జీవితాన్ని దేవునికి దూరముగా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితిగా మనం చూస్తూ వస్తుంది. అందుకోసమనే వారు ప్రభుత్వంలో తిరిగి మొరపెడుతూ వచ్చినప్పుడు వారి యొక్క జీవితంలో ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన కృప, ఆయన వాత్సల్యత జ్ఞాపకం చేసుకొని మొరపెడుతూ వచ్చినప్పుడు ఆయన మరలా వారి పట్ల జాలిపడినటువంటి వాడుగా మనం చూస్తాం. అందుకోసమని 31, 32, 33 వచనాల్లో ఆ మాటలు చదువుతూ ఉంటున్నాం. సర్వకాలము విడనడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. అది ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి సభ కొరకు. బాధ పెట్టగల కారణం వారి యొక్క పాపాన్ని బట్టే కానీ ప్రభు ఉద్దేశపూర్వకంగా వారిని బబులోనులో చెరలో ఉంచలేదు. అయితే వారు మొరపెట్టిన పిమ్మట తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడుతూ ఆయన దేవుని బిడ్డైనటువంటి వారిని సమకూరుస్తూ వచ్చినట్లుగా చూస్తూ వస్తాం. కాబట్టి ప్రభు ప్రజలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితం కొరకు, దేవుని ప్రజల యొక్క ఆత్మీయ సమకూర్పు కొరకు ప్రభు పాదాల చెంత మొరపెట్టుచు ఆయన కార్యములను మన జీవితం ద్వారా రుచిస్తూ అనేక జీవితాలకు మనం ఆశీర్వాదకరంగా ఉండడం కొరకు ప్రభువుకు మనం అప్పగించుకొని ఆర్తిగా ప్రార్థించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అలాంటి విధానంలో దేవుడు మనల్ని ఆయన మహిమ కొరకుగా భూమి మీద నడిపించిన గాక. చాలా విచిత్రమైనటువంటి విషయాలు మనం వింటూనే ఉన్నాము. మరి అక్షరీతిగా యెరూషలేము ఇరాను మధ్యలో ఉండబడినటువంటి ఆ యొక్క యుద్ధ వాతావరణం, ఇరాను కలగజేసిన నష్టం విషయంలో
800 కోట్లు ఇవ్వాలని, లేకపోతే అణుబాంబు ఇస్రాయల్ దేశం మీద వేస్తామని ఇరాను బెదిరిస్తున్నట్లుగా మనం వింటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కడవరి కాలమందు దేవుడు తన ప్రైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమ కొరకుగా వారిని కాపాడి దేవుని మహిమార్థమని సమకూర్చినట్లుగా యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆర్థిక చుట్టూ శత్రు రాజ్యాలు దేవుని ప్రజల మీద వారి దృష్టి ఎప్పటికీ వారి నాశనం చేయాలనేటువంటిదే వారి యొక్క ధ్యేయం. ఎన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో దేవుడు వారందరినీ కూడా దర్శించి వారి యొక్క జ్ఞానం, వారి యొక్క విధేయత, వారి యొక్క మూర్ఖత్వం నుంచి ప్రభు వారిని విడిపించినట్లుగా దేవుడు తన వాగ్దానం చొప్పున తన ప్రైనటువంటి వారిని ఆత్మీయంగా వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజ రక్షకుని వారు ఎరుగినట్లుగా దేవుని మహిమార్థమై ప్రభు గొప్ప కార్యం జరిగించినట్లుగా మనము ప్రార్థన చేస్తాము. అది అక్షరీతిగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించడం. ఆధ్యాత్మిక యెరూషలేము అంటే రక్షించబడినటువంటి దేవుని ప్రజలందరి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాం. మూడవది, మన దేశంలో ఉండబడినటువంటి యావత్తు అన్యులందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తాం. బహుభయంకరమైన శత్రువు మరి మన దేశం ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వాన్ని, మతము అన్నటువంటి ఆ యొక్క చెడ్డదైనటువంటి ఒక మత్తులోనికి ప్రజలు తీసుకొని వెళ్ళాడు. ఎంత చదువుకున్న వారైనా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంతగా భూమి మీద దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యము ఘనతలు కన్నెపడి కూడా సత్య దేవుని ఎరగనటువంటి గుడ్డి స్థితిలో మన దేశస్తులు ఉంటున్నారు. కాబట్టి వారికి మనోనేత్రం తెరవబడినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా దేవుడు తన మహిమ కొరకై యొక్క సమ్మర్ కాలంలో VBS విషయంలోను, యూత్ క్యాంప్ విషయంలో వాక్యము ప్రకటించబడి ఆర్తిగా సత్యం వైపుగా దేవుని బిడ్డలందరినీ కూడా ప్రభు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున లక్ష్మీ గారి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుచితమైతే ఉదయకాలం వారు ప్రార్థన చేసుకొని హాస్పిటల్ హెల్త్ విషయంలో టెస్ట్ చేయించుకునే విషయంలో వెళ్ళినట్టున్నారు. ప్రభు సరిగా ఆ యొక్క టెస్టుల్లో చక్కటి రిపోర్ట్ రావడానికి కొరకుగా ప్రభు కృప ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున దేవుని మహిమ కొరకుగా ప్రభుత్వం గొప్ప కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. మరి సోదరి శిరోమణ ప్రసాద్ కుమారుడు ప్రవీణ్ దీనా గారి వివాహం సమీపిస్తుండగా ప్రభు ప్రతి ఏర్పాటు తన కృప ఇచ్చి తన మహిమ కొరకుగా నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. వాతావరణ పరిస్థితిని తన ఆత్మ స్వాధీనం ఉంచుకున్నట్లుగా ఏ విధమైనటువంటి శత్రు కార్యాలు సంభవించుకున్నట్లుగా ప్రభు తన కృప తోడుగా తన బిడ్డకు నడిపించినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. అలాగన చైతన్య ప్రభావం కుమారుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాడు. సంపూర్ణంగా కుమారుని ఆత్మీయంగా సమకూర్చినట్లుగా మనము ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా దేవుని మహిమ కొరకు దినపు అంశాలు జ్ఞాపకం చేసుకొని ఆర్తిగా మనం ప్రార్థన వెళ్తాము. ఆర్తిగా త్వరగా మన ప్రార్థన ప్రారంభించాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. అత్యున్నతమైన సింహాసనం దాసనుడైన దేవుడవు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేని నీ లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ
ధారాళంగా ఇచ్చిన ప్రవేశం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రజలైన వారితో కలిసి ఈ దినము నేను కూడా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, నీ సన్నిధిలో కనపడటానికి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు. తండ్రి, నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన విలాప వాక్యాలు ప్రభా, నాయన తండ్రి, మరి నీ ప్రజలైన వారి చెర నుండి విడిపించబడినప్పుడు తండ్రి, ఈ యొక్క విలాప వాక్యాలు తండ్రి, మేము కూడా మా జీవితాల్లో ఏ చెరలో బంధింపబడ్డామో, ఎక్కడ మేము పడిపోయామో, ఏ గుంటల్లో నుండి మమ్మల్ని మీరు తీశారో, మమ్మల్ని ఏ విధంగా చెక్కుతున్నారో, ఇవన్నీ కూడా మేము గుర్తు చేసుకొని ప్రభా, అనుదినము నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా తండ్రి, మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడేవారిగా, మీ యందు మొరపెట్టేవారిగా తండ్రి, మా వస్త్రములు కాక మా హృదయములు మీ సన్నిధిలో కృంభరించుకొని తండ్రి, రేయి మొదటి జామున మొరపెట్టమంటున్నావు. సియోను కుమారి యెరూషలేమా, విరామము కలగనివ్వకము, నీ కన్నులు విశ్రాంతి ఉండనివ్వకమని చెప్తున్నావు తండ్రి. అవును ప్రభా, నాయన మా బిడ్డల కోసము, దేశము కోసము, మా ప్రజల కోసము తండ్రి, మరి సర్వలోక సార్వత్రిక సంఘము కోసము, సర్వలోక పరిశుద్ధుల కొరకు కూడా ప్రార్థించాలని తండ్రి. నాయన, దినములు చెడ్డవి గనక సమయమును పోనివద్దని మీరు చెప్తున్న మాటలన్నీ కూడా మేము వింటూనే ఉంటున్నాం తండ్రి. విన్న వాక్యాలు తండ్రి హృదయంలో భద్రం చేసుకొని నాయన, యథార్థముగా పరిశుద్ధంగా నీ బిడ్డలంగా అనుదినము నీ సన్నిధిలో తండ్రి, ఆన్లైన్లోనే కాదు ప్రభా, ఇంటిలో కూడా మేము సమయం తీసుకొని ప్రభా, నీ సన్నిధిలో మా సమయం ఇచ్చే కొలది కూడా మిమ్మల్ని ప్రార్థించేవారిగా తండ్రి, భారము కలిగి ప్రార్థించేవారిగా మీ బిడ్డలైన మా అందరికీ కూడా మీ కృప దయచేయండి తండ్రి. నాయన, ఇది ప్రార్థించవలసిన సమయము, మేము నిద్రపోవలసిన సమయం కాదు, మెలకువగా ఉండవలసిన సమయము. మీరు స్వస్థ బుద్ధి గలవారై మరి ప్రార్థనలు యందు మెలకువగలిగి ఉండుడి అని మీ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి తండ్రి. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా సమస్యలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు, కరువు, క్షామము తండ్రి. సాతానుడు అనేక చోట్ల నీ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. సమయం కొంచెమే ఉందని తండ్రి, నీ ప్రజల మీద వాడు కోపం చూపిస్తుండగా, ఈ లోకంలో ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని, నాయన సర్వశక్తిమంతుడివైన దేవుడవని, సమస్తము నీ చిత్తమునకు నీవు చేయగల దేవుడవు, రాజులను కూర్చుండబెట్టేవాడు, వడగొట్టువాడవు నీవే, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడవు నీవే తండ్రి. మాటలను మర్మములు తెలియపరచువాడవు నీవే తండ్రి. నీవు కార్యం చేయగా త్రిపివేవాడు ఎవ్వడూ లేడు ప్రభా. నీకు సాటి అయిన దేవుడు లేడు తండ్రి. నీకు విరోధమైన ఆలోచన అయినను, జ్ఞానమైనను అది నిలువదు అంటున్నావు తండ్రి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నావు తండ్రి. మీరిచ్చిన మాటలన్నీ కూడా మీ సన్నిధిలో మేము ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీనులమై మొరపెట్టుకుంటున్నాం ప్రభా తండ్రి. అనుదినము మీ సన్నిధిలో భారముగా ప్రార్థించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. ఎందుకంటే మేము, మా కుటుంబమే కాదు బాగుండేది, మా చుట్టూ ఉన్న ప్రజలు, నీ రక్షణ లేని ప్రజలు ఎంతో మంది నాయన రక్షణ లేక చనిపోతున్నారు. ఎంతో మంది తన వారి అజ్ఞానం వల్ల, వారి తండ్రి మూర్ఖత్వం వల్ల ఎంతో మంది నిన్ను ఎరుగక జనులు చీకటిలో ఉన్నారు ప్రభా. నాయన, నశించిపోతున్న ప్రజల కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచం అంతా కూడా, లోకమంతా కూడా పాప రోగములో మునిగి ఉంది ప్రభా. నేను ఎరగక ఉన్నారు తండ్రి. నాయన, దేవోక్తి లేక జనులు కట్టు తప్పిపోతారంటున్నావు. అవును తండ్రి, నిన్ను ఎరుగక జ్ఞానము అంటే యేసు ప్రభు వారు, ఆ జ్ఞానమును వారు గ్రహించలేని వారిగా ఉండి ఈ లోకములో విగ్రహారాధనలో మునిగి తేలుతూ ప్రభా, వారు చేసిందే వేదమని, వారు చెప్పిందే నిజమని, నాయన వారిదే అధికారమని ప్రజలు ఎంతో ఇదిగా ప్రభా తండ్రి, వారి ఆలోచనలు బట్టిపోతూ శత్రువు చేతిలో చిక్కుబడి నాయన, వాడు వేసిన గాలములో, వారు వేసిన ఉచ్చుల్లో ఉండి నాయన నిరంతరము వారు నష్టము కొని తెచ్చుకునే వారిగా ఉన్నారని తండ్రి, శత్రువు చేతుల నుండి వారిని విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మా ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి. నీవు రక్తం ఇచ్చి కొన్న ప్రజలు తండ్రి రక్షణ సిద్ధపరిచారు. అయితే వారు లోబడనొల్లని వారిగా ఉంటున్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు కనికరించండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి ప్రార్థించమంటున్నావు తండ్రి. అవును ప్రభా, అలా ప్రార్థించినప్పుడు తండ్రి, నీవు కరుణా వాత్సల్యత గల దేవుడవు, శాంతిమూర్తివి, కరుణామయుడవు, దయా దాక్షిణ్యం గల దేవుడవు కాబట్టి తండ్రి, నీవు చేస్తానన్న కీడు చేయక మేలు చేసే దేవుడుగా మాకున్నావని విశ్వాసంతో నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మా ప్రజల్ని, మా దేశాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. సార్వత్రిక సంఘ పరిచర్య దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నిన్న పరిచర్య అంతట్లో మీరు చేసిన మేలు కొరకై, మీరు చేసిన సహాయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు పరిచర్య
పరిచర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య కొరకు దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రగతి నగర్ 7th ఫేజ్ వెన్స్డే బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా. నిజాంపేట బిహెచ్ఎల్ అప్పీస్పేట బైబిల్ స్టడీ ఉంటుంది. కేపీహెచ్పి కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది. ఈ యొక్క పరిచర్యలన్నింటిలో కూడా మీరు సహాయం చేయమని తండ్రి మీ ప్రజల్ని కాపాడమని వేడుకుంటున్నాను. నాయన మందిరాలను జ్ఞాపకం చేసుకోండి, దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చి ప్రేయరు, ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది. మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలన్నింటిలో కూడా మీ కృపాహస్తం మెండుగా కుమ్మరించమని నాయన మందిరాల చుట్టూ నీ పరిశుద్ధ కంచి వేసి నాయన శత్రువు ఎక్కడ కూడా తండ్రి కీడు చేయకుండా శత్రువు తీసుకొచ్చే నాయన కార్యములన్నీ లయపరిచి నీ బిడ్డలను కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. ఆలీనగర్ ఆలీపూర్ పరిచయను జ్ఞాపకం చేసుకోండి. మరియు ఆల్విన్ కాలనీ ఇమ్మానుయేల్ బ్రదర్ రాచల్ సిస్టర్ వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి సంఘాన్ని కాయటానికి వారిని కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. బీడిఎల్ బానూరు బాచుపల్లి బ్రదర్ ఐజక్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు బాచిరాజపల్లి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ద్వారాలు తెరవండి ప్రభా. విస్తారమైన పరిచర్య జరగడానికి సహాయం చేయండి నాయన. మీరే కృప చూపించమని వేడుకుంటున్నాను. బ్రదర్ కుసుమ ముంబైలో ఉన్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఆత్మీయంగా ఎదుగుదల కొరకు వారు ఆత్మీయంగా ఎదుగునట్లు నీ కృప చూపించండి నాయన. అక్కడ మరి బ్రదర్ రాజేష్ జ్యోతి చేయించిన ముంబైలో పరిచర్య, ఇంకా తండ్రి డేవిడ్ బ్రదర్, రామిరెడ్డి బ్రదరు, ఇంకా ఎవరైతే ప్రభా సేవకులు పరిచర్య చేస్తున్నారో వారందరి పరిచర్ను కూడా విస్తారంగా జరుగునట్లుగా అనేకులు రక్షణలోకి నడిపించబడినట్లు మీ కార్యం జరిగించండి. మీ పరిశుద్ధాత్మ అక్కడ కుమ్మరించండి తండ్రి నాయన. ఆత్మ వలన తండ్రి, శక్తి వలన బలం వలన కాదు కదా, మీ ఆత్మ వలనే కార్యం జరుగుతుంది. మీరే జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. బీబీఎస్ పరిచర్లో మీ సహాయం కోరుకుంటున్నాం. మీ దాసురాల్ని బలపరచండి ప్రభా. దాసురాల టీం అంతటిని బలపరచండి. దాసురాలు కూడా ఎంతో అనారోగ్యంతో తండ్రి శబాంటి ఎంతో విపరీత పరిస్థితుల్లో ఉంటున్నారు. అయినప్పటికీ ప్రభా నీ బిడ్డను మీరు బలపరిచి ధైర్యం ఇచ్చి మీ పరిచర్యలో నిలబెడుతున్నందుకై నేను స్తుతిస్తున్నాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే పిల్లలు ప్రభా ఈ పరిచర్యలో యవనస్తులు ముఖ్యంగా తండ్రి వారు సమకూర్చబడేటట్టు ప్రభా విశ్వాసంతో క్రీస్తుకు మనుషులకు చేసినట్టు కాకుండా క్రీస్తుకు చేసినట్టుగా ఈ పరిచర్యలన్నీ కూడా తండ్రి సమకూర్పుతో తీర్మానంతో చేయనట్లు మీ కృప దయచేయండి. బిడ్డలందరినీ కాపాడండి. ఈ ఎండవేళ నుంచి తప్పించండి. అనుకూల వాతావరణం దయచేయండి ప్రభా. నాయన నీ యొక్క పరిశుద్ధాత్మను ఆయా స్థలాల్లో కుమ్మరించండి తండ్రి నాయన. సాతాను యొక్క కార్యాలన్నీ లయపరచమని వేడుకుంటూ వస్తున్నాను. అనేక మంది పిల్లల్ని, తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని నాయన దేవునిలో నడిపించబడడానికి వారు కూడా జ్ఞానం కలిగి తమ బిడ్డలను తీసుకొచ్చేవారిగా, వారిని పంపించేవారిగా తండ్రి ఉదయకాలం లెగిసి వారి కొరకు ప్రయాసపడేవారుగా తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని జ్ఞానంతో నింపమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే మా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రభా, పార్లమెంటు ఎన్నికల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎన్నికలు తండ్రి నాయన మరి 26వ తారీఖు ఒక విడత ఎన్నికలు ఉంటున్నాయి. మే 13వ ఎన్నికలు ఉంటున్నాయి ప్రభా. ఆంధ్రాలో ఎన్నికలు, అమెరికాలో మరి జరుగుతున్న ఎన్నికలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శత్రువు తండ్రి నాయన తన ప్రతాపం చూపిస్తుండగా తండ్రి నీ పాదములు పట్టుకుంటున్నాం ప్రభా. ఏ అధికారం, ఏ గవర్నమెంట్ రావాలో మీకు తెలుసును నాయన. నీ చిత్తము లేనిదే వేరే ప్రభుత్వం ఏది రాదని నమ్ముచున్నాం తండ్రి. ఎందుకంటే మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో, మీ చిత్తములో ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వాన్ని మాకు ఇస్తారని, మీ బిడ్డలకి న్యాయమైన గవర్నమెంట్ మీరు దయచేస్తారని ప్రభా. మరి మీ పేదల్ని ఆదరించే ప్రభుత్వం, న్యాయముగా పరిపాలించే ప్రభుత్వం మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో నమ్ముచున్నాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఎక్కడ మోసం లేకుండా చేయండి. ఓటు లెక్కింపు ప్రక్రియలో కూడా మోసం రాకుండా తండ్రి వారు మోసపరచకుండా జాగ్రత్తగా ఈ ఓట్లు లెక్కింపు జరిగేటట్టు సహాయం చేయండి. అన్ని పోలింగ్ స్టేషన్ల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ కూడా మీ యొక్క కృపను, కనికరమును ఉంచండి తండ్రి నాయన. నీ యొక్క జ్ఞానం, బిడ్డలందరూ కూడా జ్ఞానం కలిగి ఓటు వేయడానికి సహాయం చేయండి నాయన. ఈ యొక్క గవర్నమెంట్ మాకు మంచి గవర్నమెంట్ రాబో దినాల్లో మీరు అనుగ్రహిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి నాయన. కృప చూపించండి. అలాగే తండ్రి సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులు ఆండ్రూ సంకులు, షేబాంటి వారి కుటుంబం కోసము నాయన ఆశీర్ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలన్నీ కూడా మీరు ఆశీర్వదించమని, నీ కృపలో నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. ఇతర దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి కుటుంబాలను దీవించమని, వారి పరిచర్యలను ఆశీర్వదించమని, వారు పెడుతున్న చోటల్లా మీ కృపా సహాయం దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి రెహబోత్ అనుబంధ సంఘాల పరిచర్య మరియు దేవుని సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం. అగే బ్రదరు, ఎస్తేర్ సిస్టర్ వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండి వారిని కూడా ఆరోగ్యాల్లో ఉంచి సంఘాన్ని కాయటానికి కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. కొండాపూర్ ఆఫీస్పేట సంఘాల పరిచర్య
మరియు దేవుని సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం. బ్రదర్ సాల్మన్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి, విజయ మేరీ అక్కని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ బిడ్డ తండ్రి, నీ సేవకుడు నీ పరిచర్యలో కొనసాగుతుండగా ప్రభా, మరి సమర్పణ జీవితం కలిగి నాయన నీ కొరకు నిలబడుతుండగా బిడ్డను మీరు కనికరించండి. ఆ భుజం నొప్పి తగ్గించండి. చెవి కూడా తండ్రి ఆ డ్యామేజ్ అయింది ప్రభా. డ్యామేజ్ అయిందంతా కూడా మీరు తిరిగి సమకూర్చి మంచి వినికిడి శక్తిని ఇమ్మని వేడుకుంటూ వస్తున్నాను. కన్ను కూడా చక్కగా కనపడడానికి సహాయం చేయండి. వినగల చెవి, చూడగల కన్ను మీరిచ్చిందే ప్రభా. నీ కొరకు ప్రభా ఈ పరిచర్యలో ముందుకు కొనసాగటానికి మీ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్యం అంతట్లో కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆ మిషన్ కూడా ఏది తీసుకోవాలో మీరే ఇప్పించండి ప్రభా, సహాయం చేయండి. అలాగే అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా విటమిన్ 12 తగ్గినది మరలా మీరు సమకూర్చమని, మంచి ఆరోగ్యంలో ఉంచమని, పరిచర్యలో కొనసాగటానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. ఉల్డాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి చదువులో మీరు తోడేయండమని, నీలో తండ్రి దినదినం ఎదిగి వర్ధిల్లునట్లుగా కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి బ్రదర్ చేస్తున్న పరిచర్య, కొండాపూరు ఆ పీసిపేట పరిచర్య అంతా కూడా సహాయం చేయండి. మంచి దేవుడు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని ఆటంకాలన్నీ కూడా చెప్పండి ప్రభా. మీరే కనికరించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నింటినీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటున్నాను తండ్రి. మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు. దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి. దేవా నువ్వు మంచి దేవుడవు, యథార్థమైన బిడ్డలు తండ్రి, నీ బిడ్డలు నడిపించే దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు చేసిన మేళ్ళన్నిటికీ కూడా నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. పరిశుద్ధులకు దేవా నీకు స్తోత్రములు. తండ్రి నీకు చేసిన ప్రతి మీ ఉపకారం కొరకై వందనాలు చెల్లిస్తూ, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి ఆమేన్ ఆమేన్. బ్రదర్ నేను బయలుదేరుతున్నాను. ఓకేనా. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడుతూ ప్రభువా, ఇదిగోండి ఉదయకాల సమయంలోని తండ్రి సంగమని ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ప్రార్థించడానికి, గణపరిచి సాగిలపడి స్తుతించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, మీ దాసుల ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క యాత్రా జీవితంలో చాలినంత దేవుడిగా ఉంటూ ప్రభువా, మీ మెండైన కృపలను తండ్రి, ఈరోజు నేను ఏమైతే ఉన్నానో అది కేవలం మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా, ప్రార్థిస్తున్నాను. సహాయంలో దయచేయండి ప్రభువా. మీరు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుమారుడి ద్వారాగా మీరు నాకు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క భయంకరమైన ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిస్థితులు ప్రార్థించారు ప్రభువా, దైవజనులు ప్రార్థించారు. తల్లిగా, విధవరాలుగా తండ్రి నేను కూడా మీ పాదాసన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, మీరు మా ప్రార్థనకు జవాబును దయచేస్తూ నా కుమారుడి విషయంలో అనుకోకుండా అద్భుతంగా తండ్రి, ఆశ్చర్యకరంగా ద్వారం తెరుస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. రిహాబిలేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకునే విషయంలో కూడా ప్రభువా, మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. అంత మాత్రమే కాదు తండ్రి, అక్కడ ఉంటూ ఉండగా ప్రభువా, తన యొక్క ఒంటరి జీవితంలో మీరే కార్యం చేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క యవనస్తులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తల్లిదండ్రులు ఎంతో బాధతో, వేదనతో మీ పాసనని ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా, మీరే మా యొక్క యవనస్తులని మీరే వాళ్ళ చుట్టూ కంచె కాపుదల భద్రతను దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. యవనస్తులు బలవంతుని చేతులు బాణములు వంటి వారన్నో ప్రభువా, మీ యొక్క పరిచర్యలో బలంగా వాడబడడానికి కూడా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, సంగారెడ్డి, హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మీరే వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా.
వారి యొక్క పరిచర్లో వాడబడడానికి శారీరకంగా తండ్రి కొన్ని పరిస్థితులు మీరు అనుమతిస్తూ వచ్చినప్పటికీ ప్రభువ బిడ్డల తండ్రి విశ్వాసంతో మీ వైపు చూస్తూ వాళ్ళ యొక్క పరిచర్లో కొనసాగించడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభువ రచపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. ఆయన పరిచయాన్ని కూడా దీవించండి తండ్రి. అదేవిధంగా తండ్రి తణుకుల పరిచర్య చేసినటువంటి ప్రతి బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి. తన పరిచర్యలో కూడా మీ మెండైన కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. అదేవిధంగా తండ్రి ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి తండ్రి అఖిల పవన్ వాళ్ళ పరిచయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. బిడ్డలు యవ్వన ప్రాయంలో మీ పరిచర్య కోసం ప్రయాసపడుతూ ఉండగా ప్రభు వారి యొక్క పరిచయాన్ని దీవించండి. వారి యొక్క పరిచర్య కావలసినటువంటి అవసరతలు అకర్తలు కూడా తండ్రి ప్రతి ఒక్కటి క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. వారి సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసాలు కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. ఇంకా అనేక మంది వచ్చి ఆత్మీయంగా ఎదగడానికి కూడా మీ మెండైన కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. ముంబైలో పరిచర్య చేస్తున్నటువంటి కుస్మా బ్రదర్ కుస్మా సిస్టర్ వాళ్ళ పరిచయాన్ని కూడా దీవించండి ప్రభు. వారి యొక్క పరిచర్యలో కూడా ప్రభు బలంగా వాడబడడానికి మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. అంత మాత్రమే కాదు ప్రభువ తండ్రి ఆండ్రూ అంకుల్ని శివ ఆంటీని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వృద్ధాప్య బలహీనతలను విడుదల దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. వారికి పరిచారం చేస్తున్నటువంటి పరిచారకులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. వారి కుటుంబాలను కూడా దీవించండి ప్రభువ. అదేవిధంగా తండ్రి ఇంకెవరెవరైతే అవసరతలు అక్రతలు కొదవలు కొరతలు గుండా వెళ్తున్నారో వాటన్ని నిమిత్తమై పాసనను గోజాడి ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువ. కుటుంబ సమస్యలు గుండా వెళ్తున్నటువంటి స్వాతి రాజేంద్ర సిస్టర్ అదేవిధంగా తండ్రి సుధీర్ విన్నతి సిస్టర్ని బట్టి క్రాంతి స్నేహం యేసురత్నం మణికయం వీరందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువ. తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. మీ చిత్తమైతే తండ్రి వారి కుటుంబంలో సమాధానం శాంతిని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. సాతాను క్రియలను లయపరచండి ప్రభువ. బిడ్డలకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభు వారి కుటుంబాలను కట్టుకునే విషయంలో తండ్రి భార్యాభర్తలకు ఇరువురికి కూడా ప్రభువ మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువ. బ్రదర్ భాస్కర్ ట్రాన్స్ఫర్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. బ్రదర్ విషయంలో మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని దయచేయండి. బ్రదర్ రంగయ్య బ్రదర్ శైలేష్ రక్షణ కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువ. మీ చిత్తమైతే ద్వారాలు తెరవండి. మీ సొంత సమయంలో దర్శిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. సిస్టర్ నవమి ఆరోగ్యం కొరకు స్వస్థత కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. అదేవిధంగా తండ్రి మా చెల్లి దుర్గా గురించి కూడా ప్రార్థిస్తున్నాను. రక్షణ విషయంలో కూడా మీరే కార్యం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. సిస్టర్ జయశీల అదేవిధంగా తండ్రి బ్రదర్ సూర్య వీరందరి గురించి కూడా ప్రభువ ప్రార్థిస్తున్నాను. వారి యొక్క అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభువ సర్వస్వం ఎరిగిన దేవుడై ఉంటున్నారు ప్రభువ తండ్రి. వారికి స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువ. బ్రదర్ పర్వతాలు భూమి సమస్య కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ తండ్రి. విధురాలుగా ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే తండ్రి ద్వారాలు తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భూమి సమస్యలను విడుదల దయచేయండి ప్రభువ. అదేవిధంగా తండ్రి బర్స్ నుండి సోదరి మార్తా స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువ తండ్రి. ఎక్కువ బర్నింగ్ అవ్వకుండా ప్రభువ సిస్టర్ని కాపాడుతూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. సంపూర్ణమైన స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను. మీరే సహాయాన్ని దయచేయండి ప్రభువ. సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యల కోసం అదేవిధంగా రక్షణ కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. మీ మెండైన కృపలో తండ్రి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సింది ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి ముందుగా మిమ్మల్ని మీ రాజ్యాన్ని ఇస్తే ప్రభువ తర్వాత మీరు అన్ని అనుగ్రహిస్తారన్న వాగ్దానంను తన జీవితంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. బ్రదర్ నాయక్ స్వస్థత కోసం రక్షణ కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. నాయక్ బ్రదర్ ఏ అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారో మీకైతే తెలుసు ప్రభువ. తనని స్వస్థత దయచేస్తూ ప్రభువ రక్షణలో కూడా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. సిస్టర్ అర్చనారెడ్డి ఆర్థిక సమస్యల కోసం రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువ. మీ చిత్తమైతే తండ్రి తన జీవితంలోని మీ రక్షణ కార్యాన్ని నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. తను ఏ పరిస్థితులు గుండా వెళ్తుందో మీకు సర్వస్వం ఎరిగిన దేవుడా అంటున్నారు. వాటన్నింటిలోని మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. సిస్టర్ సుహాసిని సమస్యల గురించి రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువ. వారి కుటుంబంలో ఏ సమస్యలు గుండా వెళ్తుందో తండ్రి మీరే జ్ఞాపకం ఉంచుకోండి. వీటన్నింటికంటే ముఖ్యంగా తన జీవితంలో రక్షణ కార్యాన్ని
జరిగిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. సిస్టర్ లక్ష్మి గారు ఈరోజు తండ్రి తన జనరల్ చెకప్ గురించి హాస్పిటల్కి వెళ్తూ ఉండగా ప్రభు తన యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి. ఇన్వెస్టిగేషన్స్ విషయంలో కూడా ప్రభు మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత కూడా ప్రభు రిపోర్ట్స్ వచ్చే విషయంలో కూడా ప్రభు మీ చిత్తాలనే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. రిపోర్ట్స్ నార్మల్ కాకుండా ప్రభు లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే తండ్రి దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా ప్రభు మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్నటువంటి ఉత్తర భారతదేశం మణిపూర్ మరియు ఒడిశా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రపంచవ్యాప్తంగా మీరే అనుమతించారు ప్రభు. ప్రతికూల పరిస్థితులని మీ చిత్తమైతే తండ్రి వీటన్నింటిని విడుదల దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభు వాటి పరిస్థితులు గుండా ఫేస్ చేస్తున్నటువంటి విశ్వాసాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు తండ్రి. విశ్వాసంలో తొలగిపోకుండా ప్రభు ఇంకా బలంగా తండ్రి మీలో ఎదగడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. 27వ తారీఖున జరగబోయేటటువంటి శిరోమణి సిస్టర్ వాళ్ళ కుమారుడు వివాహ విషయంలో కూడా ప్రభువ మీరే వాతావరణాన్ని అనుకూలపరుస్తూ ప్రభువ పిలుస్తున్నటువంటి బంధువుల్ని మిత్రులను అందరినీ కూడా ప్రభువ ఎండదెబ్బ తగలకుండా తండ్రి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఏర్పరచుకున్నటువంటి నూతన వధువరులకు కూడా ప్రభువ మీ జ్ఞానం దయచేస్తూ ప్రభువ ఇరువురు కలిసి కుటుంబం కట్టుకున్నట్లు కూడా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నిలబెట్టుకుంటున్నటువంటి వివాహం జరిపిస్తున్నటువంటి దైవ సేవకులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభువ తండ్రి. ఆది నుండి అంతం వరకు కూడా ప్రభువ వివాహ విషయంలో మీరే ఘనంగా జరిపిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువ. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభువ ఇంకా తండ్రి ఎలక్షన్స్ విషయంలో కూడా మీ పాసనని గోజాడి ప్రార్థిస్తున్నాను ప్రభువ. ప్రజలందరూ కూడా ప్రభువ బుద్ధి కలిగి తండ్రి ఓటు వేసే విషయంలో బుద్ధి కలిగి వేయడానికి మీరే సహాయాన్ని దయచేయండి. ఓటింగ్ మిషన్స్లో కూడా ప్రభువ ఎటువంటి తప్పు జరగకుండా ప్రభువ సక్రమంగా పనిచేయలాగున మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. ఎవరెవరు ఏ పరిస్థితులు గుండా అక్కరతలు గుండా వెళ్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపు 25వ తారీఖున జేఈ మెయిన్స్లో తండ్రి రిజల్ట్స్ వస్తుండగా ప్రభువ మీ బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. రిజల్ట్స్ వచ్చిన తర్వాత యవనస్తుల్లోని ప్రభువ ఎటువంటి దురాలోచనలు రాకుండా ఉండేలాగున వాటన్నింటిని ఎదుర్కొన్న విషయంలో కూడా ప్రభువ మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువ. మా తమ్ముడు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. తనని ప్రేమించి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. చిన్న బిడ్డ అక్షయ పెర్సిస్కి ప్రభువ నార్మల్ మోషన్ అయ్యేలా కూడా మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అమూల్య పెర్సిస్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. బహుభయంకరంగా ఎండలు వస్తుండగా ప్రభువ బిడ్డలిద్దరికీ తండ్రి మీరే మీ కృపలో భద్రపరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. సింధుని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. మామను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. స్టమక్ ఇన్ఫెక్షన్ నుండి కలిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు తండ్రి మీ చిత్తమైతే తన శిరస్సు నుండి సిరిపాదంలోకి ముట్టండి స్వస్థపరచండి ప్రభువ. అన్నింట్లోనూ మీ మెండైన కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మధుని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. బిజినెస్ విషయంలో ఆశీర్వదించండి ప్రభువ. అంత మాత్రమే కాదు తండ్రి తన మోకాలు నొప్పి నుండి తండ్రి నడుము నొప్పి నుండి కూడా స్వస్థత దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి పాలకొల్లో ఉన్నటువంటి గృహం అమ్మే విషయంలో కూడా ప్రభువ మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి రేపు 29వ తారీఖు నుండి నాగార్ మలిషద్దే చర్చిలో జరగబోతున్నటువంటి VBS కార్యక్రమంలో కూడా ప్రభువ మీ మెండైన కృపల సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. పరిచర్య కావలసినటువంటి అవసరతలు అక్రతలు సండే స్కూల్ టీచర్స్ విషయంలో కిచెన్ చేసే విషయంలో ప్రార్థించే విషయంలో తండ్రి దైవజనంలో నిలబెట్టుకునే విషయంలో అన్నింట్లోని తండ్రి మీరే మీ కృపల సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి చిన్న బిడ్డలు ఎండ దెబ్బ తగలకుండా ప్రభువ వచ్చే వారందరికీ కూడా ప్రభువ మీ కృపల సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. నూతనంగా వస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. రక్షణ
కార్యాన్ని కూడా ఆ బిడ్డల్లో దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అన్నింట్లోని తండ్రి మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలు అన్నింటికి జవాబు దయచేస్తారని విశ్వాసంతో నమ్మిస్తూ తీస్తూ ప్రభు ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 రాజు బ్రదర్ చేత ప్రార్థన చేస్తారా? ఓకే. పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, మీ ఘనమైన నామం కొరకాయ వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్న సింహాసం మీద ఆశ్రయణ దేవా, 4 జీవులు 4 పెద్దలు, కోట్ల కొలు దూతలు, మహాదూతలు మానక దివారాత్రము పరిశుద్ధుడు 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 సుమపడుతున్న పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ ఘనమైన నామం కొరకాయ స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, వేల్పుల్లో మీ వంటి వారెవరూ లేరు. శుద్ధి కీర్తన పూజార్గుడవు, అద్భుతం చేట్లో సమర్థమైన దేవుడవు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, ఈ యొక్క దినాన్ని ఎంతో మంది చూడగోరియు చూడలేక కాలగర్భంలో కలిసిపెట్టున్నారు. వారికన్నా నేను మంచివాని కాదు, యోగిని అంతకన్నా కాదు. అయినప్పటికీ మీ కృపలో నా ఆయుష్ను పొడిగించి సజీవ లెక్కలు నన్ను ఒకనిగా ఉంచినందుకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, మరి ఈ యొక్క జీవిత యాత్రలో మీరు నాకు చాలిన దేవుడుగా ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా, అవును తండ్రి, దినదినము మరి ఆత్మీయంగా బలపడే విషయంలో కృప చూపిస్తూ వస్తుందికై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి, ప్రార్థించిన మీ యొక్క వీళ్ళందరి కొరకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఆలకించండి, అంగీకరిస్తూ రావాల్సిన వేడుకరించి వస్తున్నాను. ముఖ్యంగా బీపీఎస్ పరిచయను మీ సన్నిధిలో ఎత్తుపడి ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి. జంట నగరాల్లోను, యొక్క తెలంగాణలోను, మరి ఆంధ్రప్రదేశ్లోను, భారతదేశం అంతట్లోనూ జరిగే యొక్క బీపీఎస్ పరిచయను మీ సన్నిధిలో ఎత్తుపడి ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి. బాల్యమందు వారికి ఉన్న ఆ యొక్క ప్రశ్నకు జవాబు దయచేయండి. యవన ప్రాయంలో శత్రువు చేత పట్టబడుతున్న యవన ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి. అయా, మా పిల్లలను శత్రువు సాతానుడు ఎంతో వేగంగా దాడి చేస్తూ కుటుంబంలో నెమ్మది సమానం లేకుండా చేస్తూ వస్తున్నాడు. కృప చూపించండి. మరి విశ్వాసమైన పిల్లలకు మరి పిల్లల చుట్టూ కంచెవేని కాపాడండి. వారితో మీరు మాట్లాడుతూ అవసరం వేడుకొని వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి, మరి సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. మీకు ఆత్మాభిషేకం వారికి దయచేయండి. పిల్లలకు కావాల్సిన విధంగా బోధించే విషయంలో మీకు సింహాసనం నుంచి మీ యొక్క వర్తమానం విడుదల చేస్తున్న అవసరం ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి, మరి నా యొక్క పాపను బట్టి రైతులను క్షమించండి. నేను మరి ఎంతో సమాధానం నెమ్మది లేస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆఫీసులో పరిస్థితులను స్వాధీనించుకునండి. కృపగల దేవా, దయగల తండ్రి, నాయుడుల మీరు చూపుతూ వస్తున్న మీ యొక్క ఆగాపే ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి, అవును తండ్రి, యొక్క లోకాధికారులు అనాయస్తులే మీరు మరి సర్వాధికారమైన దేవుడు నాయక విషయంలో కల్పించుకునండి. న్యాయాన్ని చేస్తున్న అవసరం ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి, తండ్రి కృపాశ కూర్చొని విజ్ఞాపం చేస్తున్న దేవా, నన్ను జ్ఞాపకం చేసుకున్నదికై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నాకు దయచేసిన రక్షణ కొరకై స్తోత్రములు. యొక్క బీపీఎస్ పరిచయ విషయంలో కృప చూపించండి. వాతావరణం స్వాధీనించుకునండి. ఎండ యొక్క వేడిని తగ్గించండి. పిల్లలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. యొక్క ఎండల ద్వారా పిల్లలకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా కృప చూపించండి. ఎవరైతే ఏ సౌకర్యాలతో వస్తున్నారో బైక్ పై వస్తున్న వారిని కూడా కాపాడండి. వ్యాన్ల ద్వారాను, ఇంకో ఆటోల ద్వారాను, మరి బస్సు ప్రయాణం ద్వారా వస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. మీరే తోడుగుంటూ రావాల్సిన వేడుక నుంచి వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి, కృప చూపిస్తూ రావాల్సిన మీకు వేడుక నుంచి వస్తున్నాను. ఇంకను వృద్ధాపు ముందున్న మరి పెద్దల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. సంఘ కాపుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. సేవకుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. తోడుగుని కృప చూపించండి. మరి ఎంతో మరి నామకార్థ క్రైస్తవులను విశ్వాసంగా మారుస్తూ అవసరం ప్రార్థిస్తూ వస్తున్నాను. విశ్వాసం ప్రార్థన వీరుగా మార్చండి. ప్రార్థన వీరు సువార్త వీరుగా మారుస్తూ అవసరం వేడుక నుంచి వస్తున్నాను.
ప్రభా నాళ్ళ ప్రభా మీరు చూపుతోస్తున్న ఆగాపే ప్రేమ కొరకు వందనాలు. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరిస్తూ అవసరం ప్రార్థిస్తూ ఈ కొద్ది నా స్తుతి ప్రార్థన నా ప్రభు నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి బతిరాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన పేరిట రేపు ఈ కాలంలో లేఖన భారత దృష్టిలో ఎరుషలేము ఎలా ఏకాగ్యాయను అని ఆ యొక్క పూర్వ దినాల్లో సంభవించినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క క్షామము కన్యకలు యావత్తు దేశ ప్రజలు ఎలాంటి వచ్చినారు మీరు చేయని ఇది దానికోసం అక్షరీతి ఎరుషలేము ఇంకనూ శక్తుల చేత దాడికి గురవుతూనే ఉన్నారు. ఎప్పుడైనటువంటి వారు ఆధ్యాత్మిక భౌతికంగా శత్రుత దాడుల శుభాన్ని తప్పించాలని అనుభవం వేయడానికి కొరకు బెదిరిస్తున్నట్టుగా వింటున్నారు. మీరు తొలగించండి. ఆ రీతిగా వారి మనోనేత్రం తెరవ చేయండి. సత్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును వారి జీవితాలకు సమాధానమైనటువంటి ఆ ప్రియం మీరే బయలుపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి ఎరుషలేము దేవుని అందరి ఆత్మీయ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు అక్కడ మా పోక సమీపంలో నీ కొరకు సిద్ధపడే సంఘంగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రకారంగా నీ మహిమ కొరకు ఇతర పరిచయంలో కూడా నీ యొక్క కరుణా హస్తం తోడుగా వచ్చిన ప్రతి విధమైనటువంటి సాతాన శక్తులను మీరే తొలగించి నీ రాజ్యం విస్తరించినట్టుగా ప్రజలు నీ సొంత సంతోషించినట్టుగా ఈ దేశంలో జరిగేటువంటి ఎలక్షన్స్ నీవే నీ చిత్తాల్సినటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడం కొరకు ఈ ఓటింగ్స్ జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి కుయుక్తమైనటువంటి వాటి తప్పు పద్ధతులన్నింటినీ కూడా విశ్వాసంతో ప్రతిష్ఠించున్నాను. న్యాయబద్ధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. వారికి స్వతంత్రత స్వేచ్ఛ ధారాళంగా కలిగినట్టుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. తల్లి బాబు దినాల్లో ఎంతో భయంకరమైనటువంటి అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలని తలంతో ఉన్నట్లుగా ప్రస్తుతం ఆలోచనలు మేము పెంచున్నాం. దేవా ప్రజాస్వామిక దేశముగా దేశాన్ని మీరు ఆశ్రయిస్తూ వచ్చినారు. ఈ నిజంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కుని సద్వినియోగం చేసుకోవడానికి ఎంతో ప్రయాసతో మీ యొక్క బైబిల్ని వాక్యాన్ని ఆధారం చేసుకొని రాజ్యాంగం తీసుకురాగలరు. దాన్ని మరి నిషేధించాలని ఆర్థిక హైందవపరమైనటువంటి పద్ధతులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశాలన్నింటినీ కూడా మీరు ఒప్పు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరం చూపించు, అద్భుతమైన ఆశ్చర్యకార్యం జరిగించు. ఎలక్షన్స్ వారికి వన్ సైడ్ ఫేవర్ అయిపోతే ఎంతో భయంకర పరిస్థితులు వెండి ప్రజల పక్షం సంఘాలకు క్షేమం నీవి అద్భుతమైన కార్యం జరిగింది.
వారి యొక్క విరోధ పద్ధతులన్నీ నీకు విరోధంగా తెలుసుకున్నట్లుగాను కార్యం జరిగించుకోము. వారు తెలుసుకున్నట్లుగా కార్యం జరిగించు. మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ రీతిగా ప్రియ ప్రభా యొక్క సమరంలో చిన్నారి బిడ్డలకు జరుగునటువంటి బీపీఎస్ మంచిలో మీరు సహాయం చేయాలి. దాన్ని ప్రతి చిన్నారి బిడ్డ బాల్య దినాలు అయితే రక్షణ పొందుతున్నట్టుగా మీరే కార్యం ఎవరస్తులో జరిగేటువంటి యూత్ క్యాంప్ మీరు ఆస్వాదించారు. ప్రతి ఎవరి బిడ్డని కాడిపోయినట్లుగా ఆర్థిక ప్రత్యేక కొడుకలు పరిశుద్ధ సమాజ కొడుకలు నానానిధులుగా జరిగినటువంటి ఈ వాక్యం ప్రజల జీవితాల్లో ఎంతో కార్యకారి అవునట్లుగా మీరే కార్యం జరిగించు. మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభా ఈ అద్భుతమైన కార్యం జరిగించు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా ఈ ప్రకారంగా ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రేమిలందరూ కలుస్తారు. మీ మహిమ కొరకు ఈ కార్యం జరిగించు మేము ప్రార్థన కొరకు పిల్లలు ప్రవీణ అశ్విని డేవిడ్ కలుస్తున్నారు. ఏ చిత్తానుసారంగా మీరు ఏర్పరిచినటువంటి కుమార్తె దీనార్థం ప్రవీణ వివాహం 27వ తారీఖు జరగనేట్టుగా ప్రభుత్వ సహాయం చేసిన దేవుడు, ప్రభుత్వ సహాయం చేయని దేవుడు ఏ వైపు చూస్తూ నీ నామానికి మేము కలిగించు. ఎవరి బిడ్డ కట్టబడినట్టుగా వారి కుటుంబ జీవితం ద్వారా నీకు మహిమ ఉన్నట్లుగా మీరే కార్యం జరిగించుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో మీరు సహాయం చేయండి. అలాగున వాతావరణ పరిస్థితి ఆత్మ స్వాధీనంలో ఉంచుకోవాలి. సమస్యను బాగా చేసిన మాట ప్రకారం జరిగించుకుని ప్రార్థన చేస్తున్నాం. దీవించుకొని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి ఆ ప్రకారంగా డేవిడ్ తన ఫర్దర్ స్టడీ విషయంలో మీరు సహాయం చేయండి. చేసుకుని ప్రార్థిస్తున్నాం. అలా లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచయంలో ప్రతి గొప్ప కష్టం తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక ప్రియ ప్రభా మీరు ఆశీర్వాదిస్తున్నారు. ప్రేమ వారి కుమారుడు శుభ్రపరుస్తున్నారు. సాక్షి గ్రామంలో నిలబెట్టుకుని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీరు సహాయం చేయండి. ఆర్థిక ప్రియ ప్రభా సుధీరపరుస్తున్నారు. మీరుతో మా గరికలను జ్ఞాపకం చేసుకుని శత్రువు యొక్క బిడ్డలని మోసం చేస్తూ ఆర్థిక పుట్టిన జీవితం ప్రేమ లేకుండా వారి మధ్యలో తన అపార్థాలు కలగచేసి దూరం అవ్వడానికి వాడు చేస్తూ వచ్చిన ప్రతి కార్యమును విశ్వాసం బంధిస్తూ సమకూర్చండి. ఏ కార్యాన్ని జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలతో మాట్లాడడం ఆర్థిగా దాసు దగ్గరికి రావటానికి కుటుంబంగా సమకూర్చబడడం ఏ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. దాసు బలపరచు, ధైర్యపరచు. ఆర్థిగా జ్ఞాపకం చేసుకోవడానికి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక వరుణు కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. దాసు ఆరోగ్యానికి ఆర్థిక తోబుచ్చుకు హరిత రక్తం వారి యొక్క గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లి యొక్క ల్యాండ్ ఇష్యూస్ అని వారి చిత్తానుసారంగా ఆశ్చర్యమైన కార్యం జరిగించు నెరుగునట్లుగా ఏ కృపాకారం జరిగించని ప్రార్థిస్తూ రాజు చెల్లిస్తున్నాం.
మీ దోస్తుల జీవితంలో మీరు చేస్తూ అద్భుతమైనటువంటి కార్యం దాన్ని చేసిన వాడు నేనే దాన్ని కట్టుబడుతుంది. నీ కృప సంపూర్ణంగా సమకూర్చు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. సారా సుజన్ స్టీఫెన్ ఆ బిడ్డల జీవితాల్లో నీ పరలోక సంకల్పాలు బాల్యం నుంచి నెరవేర్చుకొని రావాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. చదువులు సహాయం చేయండి. ఆర్థిక మీ దోస్తులు ఉద్యోగ స్థలంలో నెమ్మదికరంగా చేయటానికి పరిస్థితులను కొనపరచు. సహాయం చేసి సాక్షిగా మీరు వాడుకొని ప్రార్థన చేస్తున్నారు. అలాగే నా ప్రియ ప్రభువా, మీ దోస్తులు భూషణ కుమార్ స్తోత్రాలు నగరాధి రక్షణ కొరకు అలా కిరణ్ కుమారు తండ్రి రమ్య మనమడి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. హేమకుమార్ని జ్ఞాపకం చేసుకుంటూ మనంతటి సన్నిధానంలో మీరే నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. హేమకుమార్ భవిష్యత్తును కూడా దీవించు. ఆర్థిగా ప్రియ ప్రభువా, ఆగ్నేస్ యొక్క ఉద్యోగం తన భవిష్యత్తును కూడా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. అలాగన ప్రియ ప్రభువా, ఈ గొప్ప కార్యం గురించి నాయక్ గారి ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, ఆ మాత్రం కాదు ప్రభావితం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు రిహాబిలిటేషన్ సెంటర్లో చైతన్యం ఉన్నాడు. ఓ ప్రభా, నార్మల్ స్థితికి తీసుకురండి. తన యొక్క రక్షణ జీవితంలో సమకూర్పు చేయండి. ఆర్తిగా నీ మహిమ కొరకు కానీ గొప్ప కార్యం జరిగించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, మీ దాసుల యొక్క ప్రతి అవసరత తీర్చడం, తల్లిగారి ఆరోగ్యాన్ని పరికరించు. భవిష్యత్తు వరకు పిల్లలు వారి యొక్క అక్కరు మీరు తీర్చు. మీ మహిమ కొరకై సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావిత ఉద్యోగ విషయంలో కూడా మీరే కృప ఇచ్చి నీ మహిమ కొరకుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చాంద్రన్ గారు వారి సంతానం జ్ఞాపకం చేసుకోరు. మా ప్రభువా, సంతోష్ శర్లి వారి మనవడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ప్రభువా ఆత్మీయ జీవితంలో నీ కృపలో వారిని సాక్షులుగా నీ కొరకు వాడుకొని ప్రార్థిస్తున్నాం. శరీర రక్షణ నిశ్చయపరచబడడానికి కొరకు ఉద్యోగ అక్కడ తీర్చబడి సహాయం చేయండి. ఆరుతిగా ప్రభువా, లావణిమూర్తి గారి స్తోత్రాలు. తల్లి కుమారుడు పావను మరి అఖిల కోడల కొరకు పిల్ల కొరకు స్తోత్రాలు. నీ మహిమార్థమే బిడ్డ ఉద్యోగాల్లో కూడా నీ కొరకు సాక్షులు వాడుకోరండి. వారి ఇంట్లో జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. ఓ దేవా, మీ దయ చూపించమని వేడుకొచ్చు. లావణిమూర్తి గారి ఆరోగ్యాన్ని కూడా వృద్ధాప్యం నిలకడగా వచ్చుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయను అయినా సహాయం చేయి. ఆ చదువు ఆరోగ్యాన్ని కూడా కనికరించే సుధాకర్ రక్షణ స్వస్థత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జడ్సన్ కొరకు ఒకదారుతో పుట్టు దినేష్ కొరకు ప్రభా, నీ మహాకృప చేత దినేష్ యొక్క సెమిస్టర్ లో కూడా ఎగ్జామ్ సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. ఫర్దర్ స్టడీ అంతట్లో కూడా మీరు సహాయం చేయడం, పార్ట్ టైం జాబ్ విషయంలో మీరు అక్కడ తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాం. సంఘ ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థన ఆలోచించి కుమారుడు పట్ల మేము చేస్తూ వచ్చిన కార్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఈ రీతిగా మీ దాసు గారు శ్రీమనస్పరి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుల యొక్క పంటి మా ప్రభువా ట్రీట్మెంట్ విషయంలో కృప ఇచ్చి సంపూర్ణంగా సమకూర్చు. వారి పరీక్షలు మీరు సహాయం చేయండి. సాధారణ బాధ్యతల్లో తన డ్యూటీ సాక్షి వాడుకోవడం, పిల్లలు నప్తాల అభిషేకం ఆత్మీయ జీవితంలో బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వృతమైన ఉద్దేశాలు వారిలో వారి ద్వారా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రియ ప్రభువా, మీ కనికరమును కటాక్ష చూపించి ఇరుపక్షాలు తోబుట్టును జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలని ఆత్మీయంగా భౌతికంగా ప్రతి అవసరం తీర్చి పిల్లలు చదువులు ఉద్యోగాలు భవిష్యత్తు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా సుజాతం గారి స్తోత్రాలు. రంగయ్య గారి రక్షణ కొరకు, పెద్ద కుమార్తె కవిత ప్రసవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. శరీర రక్షణ కొరకు, ఆ చిన్న కుమార్తె రూతు రాకేష్ వారి రక్షణ కొరకు, చాలా మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా,
కుటుంబానంతరి సన్నిధానములో నడిపించు, అద్భుతం చేయము, నీ వెలుగును ఉదయింప చేయము, నీ మహిమను బయలుపరచుకోము, నీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తాం. ఉదయస్తు కొరకు ఎండి స్తోత్రాలు. మరి ఉద్యోగ బాధితుల హస్తం తోడు కావచ్చు, కుమారుడు అభిషేకేరన్ లిడియా వారి యొక్క ఉద్యోగంలో హస్తం తోడు కావచ్చు. మా ప్రభువా, వారి ద్వారా నీ సేవను ఏ రకంగా జరిగించిన చిత్తమో అలా జరిగించని ప్రార్థిస్తాం. రేచుల భవిష్యత్తు అక్కర తీర్చు, వివేక్ అక్కర తీర్చు తండ్రి. విజయశ్రీ ఎటువంటి బాధలు మీరు సహాయం చేయండి. మొదటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దాస్తలి గారు అనే కుటుంబాన్ని కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయాలి. విజయం కొరకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి డ్యూటీ బాధలు సహాయం చేయండి. దాసుల విశ్వాసం గడపరచాలి. సరిత విజయరాజు చిన్నని మీరు జ్ఞాపకం చేసుకోరు. వారి దిన సృష్టిని స్మరించినట్టుగా చిన్న జ్ఞాపకం చేసుకోరు. ఆర్థిక ఫలిభూషణ తన యొక్క చదువు ఆత్మీయ జీవితంలో నీ కొరకు బలపడినట్లుగా బాప్తిస్మ సాక్షి ఇచ్చినట్లుగా మీరే తను కూడా మీరు అభివృద్ధి పరచు ఆత్మీయంగా సహాయం చేయండి. అలా పిల్ల హెల్ నందభూషణ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. కృపలో వదిలి చేయము. ఆ బిడ్డలకు కూడా నీ కొరకు సాక్షి ఇష్ట కొరకు సిద్ధపరచు. మా ప్రభువా, నీ మహిమ కొరకాయ స్వాతి రాజేంద్ర యొక్క కుటుంబ సమస్యలు పరిష్కరించు, సమకూర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవాను అద్భుతం చేయి, ఆదుకోనమని విజ్ఞాపన చేస్తున్నాం. ధైర్యతను శత్రుతారు విశ్వాసంతో బంధిస్తున్నాం. మీ కృప చూపించుకొని వేడుకొచ్చు. ఓ ప్రభువా, మీరే సహాయం చేయండి. ఈ ప్రకారం మీ దోసులు అందరూ మీ దోసులు వారితో కలిసి పరిచయ సహదాసులు పరిచారకులు పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకోరు. హెబ్రోన్ ద్వారా ప్రభువా ఈ కార్యాన్ని గొప్పగా జరిగించుకోరు. దయలు తండ్రి, మీకు అసాధ్యమేది ఏది కూడా లేదు ప్రభువా, మీరు మాత్రమే సహాయం చేయండి. ఆత్మీయమైనటువంటి నాయకులు మీరు లేవనెత్తవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సమాజం ఆత్మీయంగా నడిపించడానికి కొరకైనటువంటి నూను కుమారుడు యెహోషువ లాంటి నిండు మనసుతోనే సేవించినటువంటి నాయకుడిని సంఘానికి మీరు అనుగ్రహించు. సార్వత్రిక సంఘ పరిచర్య, వేల సంఘాల యొక్క పరిచర్య ప్రభువా, నీ మహిమ కొరకు అలాగున్న ఆత్మీయ స్థాయిలో మీరే లేవనెత్తవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నార్తులైనటువంటి బిడ్డ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. అలాగున నీ మహిమార్థమై ప్రార్థన యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క జవాబును మేము చూడటానికి కొరకు ప్రార్థించే ప్రతి అంశం విషయంలో నీ కార్యాన్ని మేము అనుభవించినట్టుగా సహాయం చేయని స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీచలుగా అర్పిస్తూ పరిశుద్ధులు మా నిమిత్తం చేయనటువంటి ప్రతి ప్రశస్తమైన ప్రార్థన కొరకు స్తోత్రాలు, విలువైన ప్రార్థన కొరకు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని కొనియాడుతూ పూజిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని సమస్తమైన ప్రభువుల ప్రేరక్షకులైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించవచ్చు. ఆమేన్ బ్రదర్. బిడ్డగా సకల భక్తులు కూడా నడిపించిన గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్.